నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం. ఇది వెలుగును వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం. ఏంటమ్మా ఇంకా బ్యాగ్ సర్దుతూనే ఉన్నావా? అయిపోయింది నాన్న. ఏంటమ్మా చూస్తున్నావు? ఇది అంజు గీసిన స్కెచ్ నాన్న. నాకు పుట్టబోయే పాప ఇలానే ఉంటుందని ఊహించి గీసింది. చూడండి నాన్న. ఎంత చక్కగా ఉందో తల్లి. పుట్టబోయే పాప అచ్చం ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది కదమ్మా. అవును నాన్న. నాన్న, నేను మీకు ఇంకొక విషయం చెప్పనా? ఏంటి తల్లి? తీరా చెప్పాక నవ్వకూడదు. నవ్వనులే చెప్పు తల్లి. కడుపులో బిడ్డ నాతో మాట్లాడుతుంది. అది మామూలే కదమ్మా, బిడ్డ తల్లితోనే కదా మాట్లాడుతుంది. నిజంగా బిడ్డ నాతో మాట్లాడుతుంది నాన్న. అది తల్లి బిడ్డల అనుబంధం అమ్మా. అంటే పాప నాతో మాట్లాడుతుందంటే మీరు నమ్ముతున్నారా? ఈ సమయంలో కడుపులో బిడ్డ ప్రతి కదలిక ఆ తల్లికి గొప్పగా ఉంటుందమ్మా. ఆ బిడ్డ తల్లితో మాట్లాడుతున్నట్టు, ఆ తల్లి బిడ్డతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుని మురిసిపోతుంటారమ్మా. అది సహజం తల్లి. సార్, మిస్ అమ్మ వాళ్ళు వచ్చేశారు. మీ బ్యాగులు ముందే కార్లో పెట్టేశాం కదా సార్, మళ్ళీ ఈ బ్యాగ్ ఎవరిది? ఇది బాగీ బ్యాగ్ రాతో. ఓ సరే సార్, ఇలా ఇవ్వండి. ఆ బాక్స్ ఎవరిది సార్? పనికి మాలిన చెత్త అంతా ఎంటేసుకుని తిరుగుతుంటుంది. అది ఎవరిదో ఆవిడనే అడుగు. ఏంటి నాన్న నువ్వు ఎప్పుడు పిన్నిని ఏదో ఒకటి తిడుతూ ఉంటావు. రాతోడ్, ఆ బాక్స్ మనోహరిది. మనోహరి కార్లో పెట్టించు, సరేనా? అలాగే మేడం. ఏమయ్య తిరుపతి సార్, ఈ బాక్స్ తీసుకెళ్లి ఆ కారులో పెట్టు. సరే సార్. పిల్లలు ఇంకా రాలేదండి బాగి. వస్తున్నారు బాబు. హలో, ఎవరు? నేనెవరన్నది అనవసరం. మీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏ విషయం? మీరు ఓ బాంబు కోసం వెతుకుతున్నారు కదా. అది మీకెలా తెలుసు? మీడియా నుంచి కాల్ చేస్తున్నారా? లేదు, ఆ బాంబు సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఒక షాప్లో ఉంది. ఆ విషయం మీకెలా తెలుసు? వెంటనే వెళ్ళి ఆ బాంబుని డిఫ్యూజ్ చేయండి, లేకపోతే పేలిపోతుంది. హలో హలో హలో, ఇందుకు ఎవరు కాల్ చేశావు? అమరేంద్ర పై అధికారికి. ఎందుకు? ఈ బాంబు కేసు అమర్ చూస్తున్నాడు కాబట్టి. ఊరికి రావాల్సిన అమర్ని పై అధికారి ఆ బాంబు కోసం పంపిస్తాడు. నీ బ్రెయిన్ సూపర్ మనోహరే. ఇంత టెన్షన్లో కూడా నీ బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుందే.
ఇంతకీ ఆ బాగీని ఎలా ఫినిష్ చేయబోతున్నావు? సింపుల్. హైవే నుంచి మట్టి రోడ్డు తీసుకొని అడవిలోకి తీసుకెళ్లి అందరినీ కన్ఫ్యూజ్ చేసి బాగీని ఒంటరిని చేసి పని పూర్తి చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. ఇంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండు రణ్వీర్. పన్నవ్వగానే నేను చంబా వచ్చేస్తా. సరే, జాగ్రత్త. బాయ్. బాయ్. సార్, అమరేంద్ర ఎక్కడున్నావు? ఇంటి దగ్గర సార్. ఊరికి బయలుదేరుతున్నాను. బాంబు గురించి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది అమరేంద్ర. సికింద్రాబాద్ మార్కెట్లో ఉందని కాల్ వచ్చింది. వాట్? కాల్ చేసింది ఎవరు సార్? అన్నోన్ కాల్ అమరేంద్ర. అది ప్రైవేట్ నెంబర్ అని వస్తోంది. తన పేరు వివరాలు ఏమీ చెప్పలేదు. సార్, ఐ థింక్ ఈ కాల్ మనల్ని డైవర్ట్ చేయడానికి చేశారేమో. మేబీ అయ్యుండొచ్చు. అయినా రిస్క్ తీసుకోలేం కదా అమరేంద్ర. సారీ, నువ్వు ఊరు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను, బట్ నేనే రమ్మంటున్నాను.